అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్ సాయి హాస్పిటల్. ముచ్చట్లు షురూ చేద్దాం. మా నీళ్ళు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇట్లా వాడుకునేది, నిలదీసేది. మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాం, మన నీళ్లు మనం పారించుకున్నాం. కానీ 10 ఏళ్ల తర్వాత ఏమై మళ్ళా పాతకతనే అయింది. నీళ్లను ఎత్తుకుపోయే కుట్రేషన్ అడుగుతాంది. మళ్ళా మా నీళ్లు మాకేనని అనుకుంటా ఉద్యమం చేసే యాలైంది. పారి ముచ్చటేందో పూరగా చెప్తా మీకు. నిజం చెప్తున్నా, ఏమంటే ఈ షేర్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇక మళ్ళా మన రాష్ట్రంలో దోపిడీ నడతనే ఉన్నది. ఏ నీళ్ళ కోసమైతే మనం కొట్లాడి తెచ్చుకున్నామో ఇక ఇప్పుడు నీళ్ళు ఎత్తుకుపోయే కుట్రేషన్లో నడుపుతాంది. నిన్నటికి నిన్న బనకచెర్లతో గోదావరి నీళ్లు ఎత్తుకుపోదామని చూసిన చంద్రాల సారు ఇక ఇప్పుడు నల్లమల సాగర్ పేరుతోని ముసుగు కప్పుకొని మరీ కుట్రేషాలు చేస్తాడు. పోలవరం బనకచెర్ల లింకును పోలవరం నల్లమల సాగర్ లింకు అని మార్చింది. అంటే పోలవరం నుంచి బొల్లాపల్లి దాకా పాతక్కతనే నడుపుతాంది. ఆడికెళ్ళి నల్లమల సాగర్ కు నీళ్లు మలుపుకొని కుతంత్రం అన్నట్టు ఇది. ఏంది అసలు? ఏం నీళ్ల కుట్ర అసలు? ఆగురి సకాలి నీళ్ళెత్తుకోబోవుడు ఖాళీ బనకచెర్ల నల్లమల సాగర్ తోనే ఆగేది కాదు. ఇక రాను మన గోదావరి నీళ్లను సోమశిలకు పట్టుకుపోయేందుకు పెద్ద ప్లాన్ చేసిరట. ఓ దిక్కేమో మన నీళ్లను కావేరికి పంపేతందుకు సంటరోళ్ళు ముంగడవాడు. ఇటు ఆంధ్ర సర్కారేమో గిట్లా దగా చేయిస్తాను. కండ్ల ముందే గింత నడుతున్న మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ మాత్రం ఈ లేదు కుయి లేదు. ఇక రాజకీయం పాటలు నేర్పిన గురువు గారి కోసం ఇక మన నీళ్లను ఇనాంగా ఇస్తానని అనిపిస్తాంది. ఇక దొంగలు కలిసి ఊళ్ళు వాంచుకున్నట్టు ఇటు ఆంధ్ర సర్కారు, అటు సెంటర్ వాళ్ళు, ఇటు రేవంత్ సారు కలిసి నీళ్లను ఎత్తుకుపోతుంటే సప్పుడే కూకోవాలా, చూసుకుంటా చేతులు కట్టుకొని ఉండాలా. అందుకే మన కేసీఆర్ సారు మల్క ఉద్యమాన్ని షురూ చేస్తాడు. మన నీళ్ల కోసం, మన రాష్ట్రం బాగు కోసం, మన రైతుల కోసం జంగ్ సైరన్ మోగిస్తుండు. వచ్చిన తెలంగాణను ఆగం కాకుండా ముందడుకేస్తాడు. ఇక మనం అందరం మల్క కేసీఆర్ సార్ ఎంబడి నడవవలసిన యాళ్ళైంది. తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినామో, కేసీఆర్ సార్ చూయించిన తోవ్వల ఎట్లయితే నడిచినామో అగో మళ్ళా అట్లా నడుచుడే కావాలి. ఆంధ్ర కుట్రలను, సెంటరోళ్ళ కుతంత్రాలను మన షేయి పార్టీ చేస్తున్న దగాను లోకానికి ఎరుక చేసుడే కావాలి. ఇక వీళ్లకు బుద్ధి చెప్పి మన తెలంగాణ అన్యాయం కాకుండా కాపాడుకునే జిమ్మదారి మన మీదనే ఉన్నది. అయ్యో అయ్యో అయ్యో, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండుగా కప్పుకున్న ఎమ్మెల్యే పరిస్థితి దాల్చుకుంటేనే నవ్వాలను, పాపమనాలను, బాధపడాలను అర్థమే అయితలేదులా. వాళ్ళ పరిస్థితి గట్లున్నది. అప్పుడేమో రేవంత్ సార్ను కలిసిరు, కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇక కోర్టుల కేసులు నడుస్తుంటేనేమో మేము కాంగ్రెస్లో చేరనే లేదు, ఏడుండాలను గాన్నే ఉన్నామని ముచ్చట్టు చెప్పిరు. అందుకే బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేసిరు ఎరికేనా? చూడురు మీరే. అయితే మొన్న కేటీఆర్ సారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక కథ చెప్పిండు కదా. ఇక ఆ కథ మల్కైనూరి అటెంకా అసలు ముచ్చట చెప్తా గాని ఎట్లుంటదండి. ఇప్పుడు మీ కొడుకో బిడ్డనో ఉంటారు, ఇక ఇంటికి రాలేదు, ఆలస్యమైంది, లేటుగా అవుతుంది, రాత్రి 9 అవుతుంది, 10 అవుతుంది, సలిపూట, ఏడున్నాడు రా పిల్లగాడని నువ్వు ఫోన్ చేస్తావు అనుకో. ఏడున్నారా కొడుక అంటే ఏడుండాలనో గాన్నే ఉన్నా అన్నాడు అనుకో. ఏమనిపిస్తుంది? నీకు దౌడమికలు ఒకటి సంపబుద్ధి కాదు. ఒక గట్లే ఉన్నది కథ. ఇవాళ మన పాటలకి వెళ్ళి పోయినోలేదు. కడియం శ్రీహరి గారు ఆయన్నే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. స్పీకర్ కనబడతలేదంట, వినబడతలేదంట. స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు.
75 ఏళ్ళకి వచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి. ఏం రోగమైనా నాకు అర్థం కాదు ఈ వయసులో. ఓసారి స్పీకర్, ఓసారి మంత్రి, ఇంకేం చేస్తాడు కేసీఆర్? నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు. ఏది అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట, మరి నువ్వు మా ఓన్ అయితే గట్టెందుకు కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటది. అదో బతుకా నీది? నాకు అర్థం కాదు, ఏం బతుకు అది సంగతి. మస్తు జోగున్నది కదా. గిసంటోళ్ళు ఉంటారు కదా పోరలే కాదు, మన కారు గుర్తు మీద గెలిచి చెయ్యి పాటోలకు పోయిన ఎమ్మెల్యేల కథ కూడా గట్లనే ఉన్నది. అయితే ఏడ ఎమ్మెల్యే పదవి పోతుందో అని మన కడియం శ్రీహరి సారు ఈ నడమ ఏమంటుండోళ్ళ, నేను చెయ్యి పార్టీలో సిరికే గాలే బీఆర్ఎస్ లోనే ఉన్నా, ఏడున్నాళ్ళు గానే ఉన్నా అని చెప్పుకొచ్చిండు కదా. చెయ్యి పార్టీలో లేడంటే బీఆర్ఎస్ లోనే ఉన్నాడా అన్నట్టు సార్ సిద్ధాంతం ప్రకారం. అందుకే శ్రీహరి సార్ స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గానికి వస్తాడని ఎరకతోటే ఇక అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇగో ఇట్లా ఫ్లెక్సీలు పెట్టిరు. ఓ దిక్కు తాటికొండ రాజయ్య సారు, ఇంకో దిక్కు కడియం శ్రీహరి సారు బొమ్మలు పెట్టి స్వాగతాలు చెప్పిరు. ఇలా తప్పేమున్నదోలా, కానీ శ్రీహరి సార్కు కోపం బాగానే వచ్చిందోలా. మరి ఎందుకు వచ్చిందో సార్కే తెలవాలే. స్పీకర్ సార్ అడుగుతేనేమో నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటాడు. సరే బీఆర్ఎస్ లోనే ఉన్నావు కదా అని బీఆర్ఎస్ పోస్టర్ల బొమ్మ పెడితేనేమో సార్కు ఎటమటం అవుతున్నది. ఇక శ్రీహరి సార్కు ఎటమటం అవుతుందని అక్కడ పోలీసులకు కూడా అనిపించినట్టున్నది. అందుకే ఇట్లా ఫ్లెక్సీలు పెట్టిన కార్యకర్తలు బాల్మీటికి అరెస్ట్ చేసిరోలా, ఫ్లెక్సీలను తీయించే ఉపాయం చేసిరు. అసలు గిదేం తరిక, గిదేమి అది? నిజంగా స్టేషన్ కాన్పూర్ కార్యకర్తలు ఏమన్నా ఆలోచించిరా అనుల్లా? పాపం శ్రీహరి సార్కు నడి బజార్లో ఇజ్జత్ తీసినట్టు చేసిరు. కానీ ఏ మాట కామాటేనుల్లా, బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎమ్మెల్యేలు పార్టీ మారితే మారవచ్చుగాక, కానీ కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ ను ఇడిచిపెట్టేదే లేదుల్లా. కష్టపడి గెలుచుకున్న లీడరు ఆఖరికి కండువా మార్చినా వీళ్ళు మాత్రం గులాబీ జెండాను ఇడిచిపెట్టలే. ఇది బీఆర్ఎస్ బలం అంటే, ఇది కారు పార్టీ బలగం. ఏ మాట కామాటేనులా, మల్లారెడ్డి సారు ఏడ ఉంటే గాడ ధూమ్ధామే కదా. సారు సంతోషం వచ్చినా అప్పుకోడు, ఏమన్నా అనాలన్నా అనేస్తాడు, ఏం చెయ్యాలనుకున్నా చేస్తాడు. మొహమాటాలు గిహమాటాలు ఏ ఉండయి. అందుకే సార్కు ఫ్యాన్స్ ఎక్కువ. అయితే మల్లారెడ్డి సారు కబడ్డీ ఆట ఆడంగా చూసినారు అనులా, భారీ చూద్దాం గాని. వస్తుండవు మల్లారెడ్డి సార్ వస్తుండు, ఇక ధూమ్ ధామ్ చేస్తాడు. ఎట్లా చేస్తాడు అంటారా? అగ చూడురిగా మల్లారెడ్డి సారు బరిలాగా దిగిండు. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. అవుట్ 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 గాలే కావచ్చు సార్, మళ్ళోసారి కూతకు రారు సార్. అబ్బరా బిడ్డ, అందరు కలిసి ఆగబట్టిరు కదా. ఈ తాపనైతే సారు ఓడిపోయిండు. ఆగో అటు జట్టుకెళ్ళి కూతకొస్తాంది ఒక బుజ్జి, కానీ సారు చూడు సింగిల్ హ్యాండ్ తోని అవుట్ చేసిండు కదా. అది లెక్క. కానీ ఏమన్నా ఆడిందానుల్లా, ఇక మల్లారెడ్డి సార్ ఆడుతుంటే అక్కడ పిల్లలు టీచర్లు ఎంత సంబరపడ్డారో కదా. మాజీ మంత్రి మల్లారెడ్డి సారే వాళ్ళతోని కబడ్డీ ఆడుతుంటే మస్తు దిల్కుషాయరు. అయితే మేడ్చల్ జిల్లా జగన్గూడల ఆటల పోటీలు పెట్టిరోల్లా. ఇక ఆటల పోటీల కార్యానికి మన మల్లారెడ్డి సార్ వేయిండు. ఇక మైదాన్ను చూసుడితోటే సారు కబడ్డీ ఆడిండు. కానీ ఏ మాట కామాటేనుల్లా, మల్లారెడ్డి సారు వయసు దగ్గర దగ్గర 72, 73 ఏళ్ళు ఉంటాయి. కానీ అట్లా కనబడుతుందా? సారు జోషు గట్లున్నదా? పాడుచు పిల్లగాని లేకనే ఆడుతున్నాడు కదా. అసలు ఇప్పటికిప్పుడు జాతీయ పోటీలలోనో రాష్ట్రం పోటీలలోనో మల్లారెడ్డి సారు పాలు పంచుకుంటే ఫస్ట్ ప్రైజ్ ఎత్తడు కావచ్చు. ఇగో గిట్టనే అంటారు సార్ ఆటను చూసినోళ్ళు. కాదులా, ఎలక్షన్ అన్నప్పుడు గెలుస్తారు ఓడతారు. ఏ రాజకీయం ఉన్నా ఓట్లప్పుడే చూసుకోవాలి. అంతేగాని జనం ఓటేయలేదని వాళ్ళ మీద పగ పెట్టుకునేటోళ్ళను ఏమనాలి? నేను చెప్పాలా? కాంగ్రెస్ లీడర్ అనాలి. అవో గిట్లనే చేసిండు. మరి ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఏం చేసిండంటే
ఆగో గీ కోట్లాట చూడురి పోలీసులను పొట్టు కొడుతూనే ఉన్నారు కదా. మన రేవంత్ సార్ వారి పాలనలా పోలీసులకు దక్కుతున్న ఇజ్జత్ ఇది. వాళ్ళంటే గింత భయం ఉన్నది. वीडियो निकालते तू कौन मारे बोला ऑर्डर दिया तुमको मारने का ऑर्डर दिया तुमको कौन मारने का ऑर्डर दिया तुमको ऑर्डर दिया मारने को मारे मत లావగానే ఖాళీ యాక్టింగ్ సార్ లావగానే. ఇంతకు అసలు ముచ్చటేందో ఎరికేనా మీకు? కరెంటు షాటు కొట్టినట్టే అవుతుంది. ఆదిలాబాద్ జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ ఎలక్షన్ల చెయ్యిపాటి తరపున పోటీ చేసిన చంద్రకళ ఓడిపోయింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు. ఖాతామీగా చెయ్యిపాటి తరపున నిలబడ్డ అభ్యర్థికి ఊరి జనం మీద కోపం వచ్చింది. నాకే ఓటేయరా, నన్నే ఓడగొడతారా, మీ సంగతి చెప్తావు అనుకుంటా ఇంటి ముంగట ఎడ్లవాడిని పెట్టిరోల్లా. అంటే రోడ్డునే మూసేసింది. ఎవ్వరు అటు ఇటు పోవద్దు, ఎవరింట్లో వాళ్ళు ఇరకబోవాలి అన్నట్టు చేసిరు చెయ్యిపాటి వాళ్ళు. ఇక చెప్పు కథ కాదు. ఎలక్షన్లల్లా ఓడితే గిట్లా ఊరోలను ఎటు పోకుండా చేస్తారా? గిదే తరికనా? గిదేం న్యాయం? కామె ఏం అభ్యర్థి అసలు? ओ ऐसा है तो हाथ पछता అరే ఎలక్షన్లు ఉన్నప్పుడు ఒకరు ఓడిపోతారు, ఇంకోరు గెలుస్తారు. ఓడగొడితే ఎందుకు ఓడగొట్టిరు? తప్పేం చేసినాం? మళ్ళా జనం మనసులను ఎట్లా గెలుచుకోవాలి? గిది ఆలోచన చేయాలి గాని ఏమో చెట్టుకు కట్టేసినట్టే చేస్తే ఏందన్నట్టు అసలు. ఇక ఊరోళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసిరు. గిట్ల సంగతి చెయ్యిపాటి సర్పంచ్ అభ్యర్థి గిట్లా తోవలేకుండా చేసింది, మేము ఎటు పోవద్దట అని. ఇక పోలీసులు వచ్చి గా ఎడ్ల బండిని తీస్తుంటే చెయ్యిపాటి వాళ్ళు పోలీసుల మీదకే గిట్లా పొయ్యిరోళ్ళ వాళ్ళను బండలతోని కొట్టిరు. తోవ సాగు చేయకుండా అడ్డం పడ్డారు. ఆ గోజూర్రాదు పోలీసుల మీదకి ఎట్ల మీదికి పోతుర్రో. అంటే ఇది ఎవరిచ్చిన ధైర్యం కావచ్చు. చెయ్యిపాటి లీడర్లు అయితే మాత్రం పోలీసులను ఏమన్నా అనొచ్చా? ఎట్లనన్నా కొట్టచ్చా? కథ గాని. ఇప్పుడు దోమ కుడితే ఏం చేస్తారో అలా మీకు తెలవకుండానే చంపేస్తారు కదా దాన్ని. కానీ దోమలు ఘోరం అంటే ఘోరమల్లా కొన్ని మంచి దోమలు ఉంటాయి, కొన్ని కంతిరి దోమలు ఉంటాయి, పానాలు తీసే దోమలు కూడా ఉంటాయి. సరే ఇప్పుడు దోమలు ముచ్చట ఎందుకు తీసిన అంటే ఒక ఆయనను ఒక దోమ కుట్టింది. ఇక అట్లా కుట్టినాక ఏం చేసిండో ఎరికేనా? తెలిస్తే మీకు చక్కెర వచ్చినట్టు అవుతుంది కావచ్చు, తెలుసుకోరు మరి. ఇగో గీ పెద్ద మనిషి ఒక్కొక్క వర్క్ కావను పొట్టం కట్టి గీ సార్కు ఇస్తాను కదా. ఇంతకు గా పుట్లంలా ఏముండే అంటారా? దోమలులా అరే అవంటే అగో దోమలను దొరకబట్టి వాటిని కవర్ల పట్టిండు. ఇవి దోమలట, ఈయనను కుట్టినాయట. మరి ఇవేం దోమలు? డెంగ్యూ దోమలా లేకుంటే బిలిబితురు దోమలా? ఈ దోమ కాటు పెడితే సత్తనా బతుకుతానా, రోగాలత్తయా, రక్తం పోతుందా అనుకుంటా మస్తు రంది పెట్టుకున్నాడటనుల్లా. దోమలు పట్టుకునుడుతోనే దవాఖానకు పోయిండు. డాక్టర్కు బాధింత చెప్పుకున్నాడు. డాక్టర్ సార్ కూడా అనుమానం కొట్టింది. నిన్ను కుట్టిన దోమలను దొరకబట్టి ఆరోగ్యం పెద్ద ఆఫీసర్కి వాళ్ళే టెస్టులు చేసి ఏ దోమనో చెప్తారని చెప్పిందట. ఇక డాక్టర్ చెప్పినట్టుగానే ఈయన కుట్టిన దోమలను కష్టపడి దొరకబట్టి గిట్లా పొట్లం కట్టి పెద్ద ఆఫీసర్ చేతిలో పెట్టిండు. ఇక ఈ దోమల పొట్లను చూసి గా ఆఫీసర్ కూడా పరేషాన్ అయిపోయిండు. ఇక ఈయన చెప్పినట్టుగానే టెస్టులు కూడా చేయించిందట. ఇవి కొమ్ములు లేని దోమలే, ఇవి కుట్టినా ఏం కాదు, డెంగ్యూ దోమలు కావని పరీక్షలా తేలిందటనుల్లా. గిదే ముచ్చట ఈయనకు చెప్తే పానం నిమ్మలం చేసుకున్నాడు. అదన్నట్టు సంగతి. చూసినావా? దోమలు కుడితే ఎవరైనా చంపుతారు, ఆ దోమలను తిడతారు, దోమల మందు పెడతారు. కానీ ఈయన మాత్రం కుట్టిన దోమలను దొరకబట్టి అది ఏం జాతి దోమ, దోమతోని కష్టాలేంది నష్టాలేంది అవన్నీ ఎరక చేసుకున్నాడు అన్నట్టు. ఇది ఏడ జరిగిందో చెప్పాలి కదా. గా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయ్పూర్లనుల్లా. చూసారు కదా, గిది ఇవాల్టి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా ఉంటా మరి.